వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కడికి వెళుతున్నారంటే దేవాలయానికి వెళుతున్నారు. మరి వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకున్నటువంటి ఇవ్వబడినటువంటి స్థలాల్లోనే వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా, వాళ్ళకున్నటువంటి ఇళ్లలోనే వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా, వాళ్ళకున్నటువంటి స్థలాల్లోనే వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు కదా. మరి ఎందుకని వాళ్ళు ఇద్దరు ఇదిగో దేవాలయానికి వెళుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఇద్దరికి ఉన్నటువంటి ఒకే ఒక్క నమ్మకం ఏంటిదంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు అని. దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఇల్లు అనేటువంటిది మానవులకు ఏ విధముగా అయితే నివాస స్థలముగా ఉంటుందో, ఇల్లు అనేటువంటిది కుటుంబానికి ఒక రక్షణ కవచముగా ఏ విధముగా అయితే ఉంటుందో, అదే విధముగా దేవాలయం అనేటువంటిది దేవుని యొక్క నిలయముగా ఉంటుందని వాళ్ళిద్దరూ కూడా గ్రహించారు. ఒకటి, దేవుని యొక్క ఇదిగో ఆలయానికి వెళ్ళేటువంటి సహజ లక్షణం అనేటువంటిది వాళ్ళిద్దరిలో ఉంటుంది. రెండవది, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవాలయంలో ఇదిగో దేవుడు ఉంటాడు. దేవాలయం అనేటువంటిది దేవుని యొక్క